హాయ్ హలో వెల్కమ్ టు వంట మేస్త్రి. వేడి వేడి ఇడ్లీలు రెడీగా ఉన్నాయి. ఓహో, ఇప్పుడు మనం పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ పల్లీ చట్నీ రకరకాల పద్ధతుల్లో చేస్తారు, కాకపోతే వీళ్ళు చేసే పద్ధతిని మీకు వివరిస్తాను. మామూలుగా ఈ పల్లీ చట్నీ అట్లలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అట్లలో ఈ పల్లీ చట్నీ కొంచెం వాటర్ పోసుకొని, ఇది గట్టి చట్నీ. మూడోది టమోటా చట్నీ, ఇది గట్టి చట్నీ. ఇది టమోటా చట్నీ. ఆ టమోటా చట్నీ తర్వాత చూపిస్తాను. అది ఇప్పుడు 2 కిలోలు పుట్నాలకి 1 కేజీ పల్లీలు. ఆ పల్లీలు ఏపినవి అయితే బాగుంటాయి, ఏపాలి. ఎండుమిరపకాయలు ఏపుకుంటే బాగుంటాయి. వేడివేడి ఇడ్లీ రెడీగా ఉన్నాయి. ఇక చట్నీ రెడీ చేసుకుంటే తినేద్దాం. అది ఇక మిక్సీలో ముందుగా కాసిన ఎండుమిరపకాయలు వేసుకున్నాం. తర్వాత ఇప్పుడు పల్లీలు పుట్నాలు కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని దాంట్లో వేస్తున్నాం. అది ఒక కొలతతో వాళ్ళు వేసుకుంటారు. మీరు మీ కొలతలు మీరు పెట్టుకోండి. ఇప్పుడు మిరపకాయలు కానీ ఏవైనా కానీ కారం కానీ ఏదైనా సుమారుగా వేసుకోవటమే. ఈ కారం ఎక్కువ కంటే మిరపకాయలు ఎక్కువ వేసుకోవటమే. తగినంత ఉప్పు వేసాం, నీళ్లు పోసాం. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మిశ్రమంలో 2-3 కనుక చిన్నులపాయలు వేసుకుంటే అది వేరే ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ మిక్సీ పెట్టామనుకోండి, అదిగో చట్నీ ఈ విధంగా వస్తుంది. ఎక్కువ నీళ్ళు పోయొద్దు, కొంచెం నీళ్ళు పోసుకోండి. కావాలంటే లూజ్ చేసుకోవడానికి మళ్ళీ నీళ్లు కలుపుకుంటాం కదా, గట్టి చట్నీ ఫార్ములాలో చేయండి. అట్లా వస్తుంది చట్నీ. ఇంకా ఈ చట్నీలో ఒక చెక్క నిమ్మకాయ పెట్టారనుకో, టిఫిన్ ప్లేట్లోనే ఒక చెక్క నిమ్మకాయ పెట్టారనుకో, దాంట్లో పిండుకొని చట్నీలో పిండుకొని తింటే ఇంకా అదిరిపోద్ది. ఒక పక్క పూరీలు కూడా రెడీ అవుతున్నాయి. అయితే పూరీ కూర తర్వాత వీడియోలో పెడతాను. ఇడ్లీ అయితే వేడిగా తెస్తున్నారు. ఆ వాసనే చాలా బాగుంది. అబ్బో, అట్లు కూడా రెడీ అయిపోయినాయండు. ఇక తినేటివే లేటు. చాలా బాగున్నాయి. ఇడ్లీ తీస్తూనే ఉన్నారు. అంటే చిన్న ప్లేట్లు కదా. ఈ చిన్న ప్లేట్లలో ఉన్న లాజిక్ ఏంటంటే, వీళ్ళు పెద్ద ప్లేట్లు పెట్టలేక కాదు. చిన్న ప్లేట్లలో ఎప్పటికప్పుడు వేడిగా వస్తూ ఉంటే జనాలకి వేడిగా ఉన్నాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది. అందుకని ఎంత పెద్ద వ్యాపారం చేసే వాళ్ళని చిన్న పాత్రలు పెట్టుకుంటారు.